మాతృభూతేశ్వర ఆలయం చాలా విశేషమైనదిగా చెప్తారు. ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం యొక్క నేపథ్యం ఏమిటి? అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంలో మనకు దర్శనమిస్తుంది ఈ మాతృభూతేశ్వర ఆలయం. రమణుల యొక్క తల్లి అఘళమ్మ. ఆమె తన పుత్రుడు తిరిగి తన దగ్గరకు రావాలని ఎంతో పరితపించింది. రమణుల యొక్క ఆశ్రమాన్ని గమనించి తానే ఆశ్రమానికి వచ్చి స్థిరపడింది. ఆమె ప్రాణోత్క్రమణ సమయంలో రమణులు ఆమె హృదయం మీద, శిరస్సు మీద చేతులు ఉంచి కొన్ని గంటల సేపు నిరీక్షించారు. అనంతరం ఆమె కర్మనంతా క్షయం చేసి ఆమెకు ముక్తిని ప్రసాదించారు. భక్తులంతా ప్రశ్నించారు, స్వామి, ఆ విధంగా చేతులను ఎందుకు ఉంచారు అని. సమాధానంగా రమణులు జీవుడి యొక్క సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల ఫలమంతా క్షయం చేసేటువంటి ప్రయత్నం చేశాను. అంతసేపు ఎందుకు ఉంచాను అంటే, ఇంతకు ముందు ఒక వ్యక్తి ఇలాగే ప్రాణాన్ని వదిలేటప్పుడు ఆయన ప్రాణం పోగానే నా స్పర్శను తీసివేశాను. తత్కారణంగా మళ్ళీ అతను జన్మ ఎత్తాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే నేను ఇంతసేపు నా తల్లి దగ్గరే కూర్చొని ఆమె కర్మనంతా క్షయం చేసి ఆమెకు ముక్తిని ప్రసాదించాను అని తెలియజేసి అనంతరం ఆమెకు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. అశౌచాన్ని మాత్రం పాటించలేదు. కారణం, ఆయన జ్ఞాని. ఆదిశంకరులు కూడా తల్లి అంత్యకాలంలో వాయుమార్గాన కాలడి చేరి ఆమెకు అంత్యేష్టి నిర్వహించి తిరిగి తన కార్యక్రమాన్ని కొనసాగించారు. అంటే ఎంత గొప్ప జ్ఞాని అయినా తల్లి విషయంలో మాత్రం తన ధర్మాన్ని తప్పక నెరవేర్చాలన్న సత్యాన్ని రమణులు, ఆదిశంకరులే ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తల్లి యొక్క దేవాలయమే మాతృభూతేశ్వరాలయం రమణ మహర్షి ఆశ్రమంలో మనకు దర్శనమిస్తుంది.